కెమికల్ పొటాష్ వాడితే మంచిదా, ఆర్గానిక్ పొటాష్ వాడితే మంచిదా, దీనిపైన ఒక వీడియో ఏంటని చెప్పి చాలా మంది అడుగుతున్నారు. నేను ఆర్గానిక్ పొటాష్ బెస్ట్ అని చెప్తాను. ఎందుకంటే నేను లాస్ట్ సీజన్ ఆర్గానిక్ అమూల్య పొటాష్ వాడినా మంచి దిగుబడి వచ్చింది. ఎందుకంటే ఈ ఎంఓపి అంటే ఈ కెమికల్ పొటాష్ లో 60% క్లోరైడ్ ఉంటుంది. మనం చల్లినప్పుడు మొక్క తక్కువ మొత్తంలో తీసుకొని మిగిలినంత క్లోరైడ్ రూపంలో ఉన్నటువంటి ఈ కెమికల్ పొటాష్ భూమిలో లవణాలుగా ఏర్పడి నేలను కలుషితం చేస్తుంది. దీని ద్వారా మొక్కలకు ఆకులపై పడినప్పుడు ఎర్రబడడం, మాడిపోవడం జరుగుతుంది. అదే ఈ ఆర్గానిక్ పొటాష్ అనేది చెరుకు పిప్పు నుండి తయారు చేయబడుతుంది. కాబట్టి దీంట్లో 14.5% పొటాష్ ఉన్న క్లోరైడ్ రూపంలో ఉండదు. కాబట్టి మొక్క పూర్తి స్థాయిలో తీసుకుంటది. ఈ కెమికల్ పొటాష్ తో పోల్చుకుంటే ఇది తక్కువ మొత్తంలో ఉపయోగపడితే ఆర్గానిక్ పొటాష్ అనేది ఎక్కువ మొత్తంలో ఉపయోగపడుతుంది. దీంతో పాటు నీరు, లవణాలు మరియు పోషకాలన్నింటినీ వేరు ద్వారా మొక్కకు అందిస్తుంది. ఫాస్ఫరస్ మరియు కెమికల్ పొటాష్ ఎక్కువ మొత్తంలో వాడడం వల్ల భూమి లోపల లవణాలుగా ఏర్పడి కలుషితమైనటువంటి భూమిని కూడా ఈ ఆర్గానిక్ అమూల్య పొటాష్ పూర్తి స్థాయిలో భూమి సారాన్ని ఆరోగ్యవంతం చేస్తుంది. ఈ కెమికల్ పొటాష్ తో పోల్చుకున్న మొక్కకు ఉపయోగపడే లాభంతో పాటు రేటు విషయంలో కూడా 700 నుంచి 800 వరకు తక్కువ ఉంటుంది. ఈ ఆర్గానిక్ పొటాష్ వాడడం వల్ల నేల కూడా ఆరోగ్యవంతంగా ఉంటుంది. దీంట్లో కేఎంబి అంటే పొటాషియం మొబైలింగ్ బ్యాక్టీరియా అదనంగా ఇవ్వడం వల్ల మొక్క 100% వినియోగించుకొని మంచి దిగుబడి రావడానికి ఉపయోగపడుతుంది. సో నేను మొత్తం చెప్పేది అంటే ఈ కెమికల్ పొటాష్ తో భూమిని కలుషితం చేసే కంటే ఈ ఆర్గానిక్ పొటాష్ వాడి ఆయుష్ పెంచుకుందాం. జై జవాన్, జై కిసాన్.